హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ధృతి వ్లాగ్స్. నేను ఇవాళ తీసుకొచ్చిన వీడియో ఏంటంటే పెనుకొండ ఫోర్ట్ ఒకటి, కొండపైన ఉండే పురాతనమైన టెంపుల్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి, కాళికామాత టెంపుల్స్ ఉంటాయి పైన. చూడండి, ఇది పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియో కూడా ఉంది. చివరి దాకా చూసి మీరు వెళ్ళినట్లయితే నాకు కామెంట్ చేయండి, కానీ చివరిదాకా చూడండి మీరు. చూడనంత వరకు ఘాట్స్ మామూలేలే అనుకుంటాము, కానీ ఘాట్స్ అయితే చాలా పైనకైతే ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే భయపడాల్సినంతగా అయితే లేవు, చాలా విశాలంగా అయితే ఉంది. 1-2 సార్లు వెళ్ళేసి వచ్చినాం అనుకోండి, భయం కూడా పోతుంది. ఘాట్స్ అయితే మాత్రం చాలా బాగుందండి. రోడ్ అయితే చాలా విశాలంగా ఉంది, ఇరుపక్కల కూడా బాగుందండి. కొంచెం ఈ గుట్టలకి అట్లా వర్షాలకి అట్లా రాలిపడినా కూడా ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేటట్టు కాకుండా మధ్యలో కాలువలు అయితే తీశారు. అలా పైనకి ఎక్కుతూ ఉంటే కింది డౌన్ చూస్తుంటే, మేము వెళ్ళిన రోజు కొంచెం క్లౌడీగా ఉంది, వెదర్ అయితే చాలా బాగుంది. కానీ వీటికి ఎక్కువగానే ఉన్నాయండి ఘాట్స్ అయితే మాత్రం. వామిటింగ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా వామిటింగ్స్ అయితే చేసుకుంటారు. ఉచిత సలహా ఎట్రా అంటే కవర్లు తీసుకొని పోతే బెస్ట్ ఏమో. రోడ్ టర్నింగ్లో వామిటింగ్ చేసుకోవాలి, పక్కకు ఆపడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, అట్లా కవర్లో వామిటింగ్ చేసుకుని అక్కడ పడేయచ్చు, కాబట్టి కవర్ మెయింటైన్ చేస్తే బెస్ట్. అలా మేమైతే ఘాట్స్ అయితే మొత్తానికైతే ఎక్కాము పైన వరకు. మనం కొండ మీదకి వెళ్ళంగానే ఇది కోనేరు ఉంటుందండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించుకొని మాత్రం వెళ్ళాలండి. అక్కడ ఏమీ అట్లా
ఏర్పాటైతే చేయలేదు. తెలియని వాళ్ళు గబాలన వెళ్ళారంటే సరాసరి దాంట్లోనే పడిపోతారు. వాళ్ళు కొంచెం రాళ్ళైతే వేశారు, కానీ చూసుకొని జాగ్రత్తగా అయితే విజిట్ చేయండి. దాంట్లో పడ్డామంటే మాత్రం మనం అసలు దొరకము. ఇది శివాలయం పైనకి ఉంటుంది, అది కూలిపోయి ఉంది. దానికి సంబంధించి ఇది కోనేరు, కానీ చాలా బాగుందండి. వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా విజిట్ చేయండి. ఇక్కడ నేను టోటలీ అయితే వీడియోస్ తీయలేదండి, కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను కాబట్టి ఫొటోస్నే పెట్టాను నేను. ఘాట్ రోడ్కి సంబంధించి పైన వ్యూ దాని గురించి కానీ అట్లా ఫొటోస్ అయితే పెట్టానండి. మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ నా వీడియో పూర్తి వరకు